కృతజ్ఞాస్తుతులండి. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు, దైవజనులు మరి నాన్నగారికి ప్రత్యేకంగా వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఇంతవరకు నడిపించి మరి పాటల్లోనూ మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరులకు కూడా మరి ప్రత్యేకంగా వందనాలు. మరి సమయంలో ఒక ప్రశ్న ద్వారా నేను మధ్య దేవుని వాక్యాన్ని మరి ముందుకు వెళ్దామండి. ప్రశ్న ఏంటంటే, మన హృదయంలో మనం ఎవరికి చోటిస్తున్నాం? ఏమంటే మన హృదయంలో మనం ఎవరికి చోటిస్తున్నాం? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరు చోటిచ్చినా కానీ దేవుని వాక్యం మరి చోటే వద్దని చెప్తుంది. ఏపీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. చిన్న వచనమేనండి. అక్కడ ఏమున్నదంటే మరి 27, 28 వచనాలు ఉంటాయి. అపవాదికి చోటియ్యకుడి. మనం ఎవరు చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది అంటే ఏంటండి? అక్కడ పుట్టినోట్లు ఏమని రాయబడి ఉంది? అక్కడ అపవాది అంటే మరి సాతాను అని చెప్పేసి రాయబడి ఉన్నది. అంటే మనం ఎవరు చోటు ఇవ్వకూడదు? మనం సాతానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదండి హృదయంలో. అందుకే నేను రాగానే ఏమడిగానంటే, మన మనసులో మనకి ఎవరికి చోటిస్తున్నాం? ఇప్పుడు చాలామందికి చాలా ఇష్టాలన్నీ ఉంటూ ఉంటాయి అండ్ అవునా కదా? అసలు ఇష్టం లేని మనిషి ఉంటాడండి? సపోజ్ బిల్డింగ్ చూసాడనుకోండి ఎంత బాగుందో అనుకుంటాడు. సపోజ్ కార్ చూసాడనుకోండి ఈ కార్ని కొనుక్కుంటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు. అంటే లోకాశ. అంటే ఇప్పుడు మనం లోకంలో ఉన్నాము అంటే మనం ఎవరి దగ్గర ఉన్నామండి? లోకాధిపతి ఎవరు? సాతానే కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఎవరికి చోటు ఇవ్వకూడదంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు లోకంలో అందరూ ఎవరికి చోటిస్తున్నారంటే అపవాదికే చోటిస్తున్నారు. క్రైస్తవుడికి ఎప్పుడు పండగ అంటే ప్రతి ఆదివారం పండగ మనకి. అండ్ అవునా కదా? ఎందుకంటే నేను జనవరి పోస్ట్ పండగ లేకపోతే డిసెంబర్లో క్రిస్మస్ పండగ అని నేను చెప్పను, కానీ ప్రతి ఆదివారం మనకు పండగే. ఎందుకంటే ఆదివారానికి మించిన రోజు క్రైస్తవుడికి ఇంకోటి గొప్ప రోజు ఇంకోటి ఏదీ లేదు. అంటే ఫస్ట్గా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఏంటంటే మనం ఆదివారం దేవునికి. ఈ బైబిల్ క్లాస్ కూడా మరి మనం దీనికి కూడా ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం దేవుని సన్నిధానికి కూడా రావాలి. ఎందుకంటే మేము చెప్పి 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 ఈ రోజు నాకు కొంచెం పర్లేదు అనిపిస్తుంది అందరిని చూసి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరో చోట ఇవ్వకూడదంటండి అపవాదికి. చాలామంది ఏమనుకుంటారంటే అపవాది అంటే సాతానికే కదా మనం చోటు ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ మనం చేసే పనులు కూడా ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకే సాతానేమి లేకపోతే తెలివి తక్కువడు కాదండి. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి. దుష్టుడని, భ్రమపరిచే ఆత్మ అని. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికే ఆడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అండ్ అవునా కదా? దేవుడు చెయ్యవద్దన్న పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఎవరి సంబంధం అండి? దేవుని బిడ్డలు వింటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారండి? ఖచ్చితంగా సాతాను మాటే. ఉంటే దేవుడైనా ఉండాలి, లేకపోతే ఏముండాలండి? లోక సంబంధమైన ఆశలైనా ఉండాలి. ఈనాడు నేను వస్తున్నప్పుడు ఆలోచిస్తుంటూ వచ్చాను. ఈ దుర్బోధలు కానీ అబద్ధ బోధలు చేసి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అండ్ అవునా కదా? వద్దన్నా కూడా అక్కడ సంఘం నిండిపోతుంది ఏం చెప్పాలంటే. కానీ ఎంత సత్యం చెప్తున్నా మన సంఘం ఏమవుతుంది? కాబట్టి మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే అబద్ధ బోధనలు ఎంకరేజ్ చేయటం కూడా అపవాద సంబంధం.
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్తుంది. అంటే మనం ఎలాంటి చోట్ల ఉండకూడదని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆదికాండం 19వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదికాండము 19వ అధ్యాయము ఇక్కడ లోతు గురించి మరి రాయబడి ఉంటుందండి, మనందరికీ తెలుసు. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడినై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యవాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఏ చోట్ల ఉండకూడదంటే అండి మనం, ఇక్కడ లోతు ఉన్న ప్రాంతం ఏమైందంటే పాపంతో నిండిపోయిందండి. అంటే అక్కడ చిన్నవాడి నుంచి మరి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎలా ఉన్నారంటండి, అందరూ పాపంతో నిండిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా ఏముందంటే పాపంతో నిండిపోయింది. అంటే దేవుని ఉగ్రత అక్కడ ఎక్కువైపోయి మరి దేవుడు ఏం చేశాడంటే అగ్ని గంధకాల ద్వారా ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని, సదోమ గుమర పట్టణం అండి, ఆ పట్టణాన్ని ఆయన నాశనం చేశాడు. మరి అబ్రహాము లోతు గురించి దేవుని దగ్గర వేడుకున్నాడు కాబట్టి మరి లోతుని తప్పించడానికి మరి దేవదూతలు ఏం చెప్తున్నారండి, ఈ ప్లేస్లో మీరు ఉండొద్దు అంటే ఈ ప్లేస్లో ఏమెక్కువైపోయిందంటండి, దోష శిక్ష. సాతానంటే ఏదో అనుకుంటాం మనం. కొంతమంది దెయ్యం అంటే, దెయ్యం అనగానే అందరి దృష్టికి ఏమొస్తుందండి, నా చిన్నప్పుడు దెయ్యం అంటే ఒకటి అనేవారు, తెల్లసీర పెట్టుకుంటుంది, కట్టుకుంటుంది, ఏదో మరి ఎక్కడెక్కడో తిరుగుతుంది, చెట్టు మీద కూర్చుంటుంది అనేవారు. ఏమన్నా అవునా కదా? చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు కథలు ఇలాగే చెప్తారు. తెల్లచీర అనగానే మనకి ఏం గుర్తొచ్చేద్ది, ఇంకా దెయ్యం అనగానే తెల్లచీర గుర్తొచ్చేది. సినిమాలో కూడా అంతే కదండి, ఆడ అలాగే చూపిస్తాడు తెల్లచీర కట్టుకుని తిరిగినట్టు. ఇంతకీ ఏముండదు అక్కడ, మనుషుల భ్రమ అండి. దెయ్యం అనేది ఎక్కడైనా కనిపించింది ఏంటండి, దెయ్యం ఆవహిస్తుంది అంటారు కానీ దెయ్యం ఎక్కడ కనిపించిందని చెప్తారా? మట్టిని రాళ్ళని ఇట్లా ఏం చేస్తారంటే దేవుడు చేస్తాడండి. కానీ దేవుడు అన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఆ సృష్టి అంతా దేవుడు క్రియేట్ చేసి మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కాదులేండి, దేవుడిని నమ్ముకొని బిడ్డలు ఏమనుకుంటున్నారంటే అట్లని దేవుడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆలోచన చేయండి, లోకంలో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి అపవాదికి ఏమవ్వకూడదని మనం చోటు ఇవ్వకూడదు. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మన జీవితంలో ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే పాపము అనేది ఎలాగైనా చేస్తాడండి మనిషి. మనం ఏం చేయాలంటే, ఎవరైతే పాపం చేయకుండా ఉంటారో వాళ్ళకి దేనికి చోటు ఎవరండి, అపవాది చోటు ఎవరు. ఇప్పుడు చిన్న ఏంటంటే మానవుని యొక్క భయం తగ్గ సూచనలండి అయ్యి. అక్కడ ఏదో పోని గాలికి ఎగిరిపో చిన్ని ఎగిరొచ్చి ఏదో చెట్టు మీద పడుతుంది, మనం ఏమనుకుంటాం చూసినప్పుడల్లా, ఎలా ఫీల్ అవుతామండి, రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు అదేదో మనిషి ఆకారంలో ఉన్నదనుకో, పడింది అనుకోండి మామూలుగా, ఏమనుకుంటాం, చూసిందే కాకుండా ఎంతమంది చెప్తాడండి వాడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటాడు. కానీ అన్నీ కాదండి, సాతాను తగ్గ క్రియలు అంటే ఏంటంటే మనం చేసే పాపాలే. వాక్యం ఏం చెప్తుందండి, నువ్వు అబద్ధం ఆడితే ఎవరికి జనకుడై ఉన్నావని చెప్తుంది. అబద్ధం ఎవరు ఆడతారు, సాతానుడు అబద్ధం ఆడతాడు. యోహాను సువార్తలో ఉంటుంది, నువ్వు అబద్ధం ఆడితే అంటే సాతాను నీకు జనకుడై ఉన్నాడు, ఎందుకంటే అబద్ధం ఆడతాడు కాబట్టి. ఆడు అబద్ధమాడు అయి ఉన్నాడు, నరహంతకుడు అయి ఉన్నాడు పూర్వం నుంచి అని చెప్పబడుతుంది దేవుని వాక్యం. కాబట్టి మనం ఎవరికి చోటు ఇవ్వకూడదంటే అపవాదికి చోటు ఇవ్వకూడదండి.
ఇక్కడ లోతు గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చెప్తున్నాయి, ఆ పట్టణం నుంచి వెళ్ళిపో. అంటే మనం కూడా ఎక్కడ ఉండకూడదంటే, ఎక్కడన్నా పాపపు క్రియలు జరుగుతున్నప్పుడు మనం ఉండకూడదు. ఇప్పుడు యోసేపు చూడండి, యోసేపు మరి పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి యోసేపు ఎవరికి భయపడ్డాడండి? దేవునికి చోటిచ్చాడు తన హృదయంలో. దేవునికి భయపడ్డాడండి. ఇంత ఘోరమైన దుష్కార్యము ఏంటంటే అక్కడ పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మరి యోసేపు స్వభావం ఎలా ఉందో ఆలోచన చేయండి. అంటే మనకి కొన్నిసార్లు పాపం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం పాపం చేశాము అంటే ఎవరికి చోటిస్తున్నామండి? అపవాదికి మనం చోటిస్తున్నాం. కానీ మనకు దేవుని వాక్యం చెప్తుంది యోసేపు ఎలా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో. అక్కడి నుంచి పారిపోయాడండి. పాపం చేయకూడదని చెప్పేసి పారిపోయాడు. అలా పారిపోయే స్థితి మనకు ఉండాలి. కానీ ఈనాడు మరి చిన్న చిన్న పిల్లలు ఎక్కడ ఉంటున్నారంటే పాపం జరిగే చోటే ఉంటున్నారండి. ఇందాక నెలలో కొంచెం ఎదుగుతున్నారు, వాళ్ళ కోపం మొత్తం ఏం చేస్తున్నారు, ఆడికి మాట్లాడితే నిజంగా తిట్టేస్తాడు నాకు తెలిసి, లేకపోతే కొట్టేయడం దన్నేయటం. అవునా కాదండి? కానీ చిన్నపిల్లకి మనకు తెలియవచ్చు అనుకోవచ్చు, కానీ కోపం వచ్చిన ప్రతి వాడు కూడా ఏం చేస్తాడని చెప్తుందండి వాక్యం. అంటే కోపడు కానీ పాపము చెయ్యకుడి. అంటే మనం పెద్దోళ్ళు ఉన్నాం, మనం ఇప్పుడు మన కోపం మొత్తం మనం ఊరుకుంటామా? పిల్లోడో కదని చెప్పేసి తిడతాం 2 తిట్లు. మరి వాక్యం ఏం చెప్తుంది? తిట్టొద్దని చెప్తుంది. మనం ఎప్పుడైతే తిడతామో పిల్లలు ఇంకొకరిని తిట్టడం మొదలెడతారు. మన అలాగే వర్క్లో ఉన్నప్పుడు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మని తిట్టాడు. ఆ పిల్లోడు ఎంతో కాదంతకి నర్సరీ. వాళ్ళ తాత వెంటనే గట్టిగా అరితో వచ్చేసాడు మీదకి, ఎరా నా కూతురిని తిడతావని చెప్పేసి. అంటే పిల్లలు చూడండి, అలా అంటున్నాడు, ఈడెక్కడ నేర్చుకున్నాడు, వీడికి ఎవరు నేర్పారు అంటున్నాడు మళ్ళీని. అందుకే ఒకటండి, మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచినప్పుడు జాగ్రత్తగా పెంచితే వాళ్ళకి సాతాను తగ్గ అలవాట్లు ఉండవండి. ఎందుకంటే సరసూక్తులైనను బూతులైన ఉచ్చరింపకూడదని వాక్యం చెప్తుంది. మరి నుచ్చరిస్తున్నామంటే నువ్వు ఎవరికి చోటిచ్చేసావు? ఎవరికి చోటిచ్చేసాం మనం? అపవాది చోటించట్టు కదా. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం జీవించిన ప్రతివాడు కూడా మరి లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తే. కాబట్టి మనం నాశనం అయ్యే ప్లేస్లో అసలు ఉండకూడదండి. ఎక్కడైతే పాపం అనేది జరుగుతుందో ఆ పాప ప్లేస్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే ఇంకా దేవుని వాక్యము ఇంకా ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథము 74వ కీర్తన 20వ వచనము. 74వ కీర్తన 20వ వచనము. లోకంలోనున్న చీకటి గల చోట్లలో బల్త్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకునుము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి, లోకంలో ఉన్న చీకటి గల చోట్ల. చీకటి గల చోట్లు అంటే కరెంటు పోవటం లేకపోతే చీకటిగా ఉండే ప్లేస్ కాదండి. దేవుని వాక్యం చెప్పేది చీకటి అనేది అంధకార సంబంధానికి అంటే సాతానికి సాదృశ్యం అండ్ అవునా కాదా? వెలుగు అనేది వాక్యానికి క్రీస్తు ప్రభువారి సాదృశ్యం అయితే చీకటి అనేది సాతానికి సాదృశ్యం. కాబట్టి అంటే అపవాది క్రియలు ఎక్కడ జరుగుతూ ఉంటాయంటండి? చీకట్లు గల చోట్లలో. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దొంగలు ఎప్పుడు వస్తారండి? వాళ్ళు చీకట్లోనే వస్తారు. మంచిగా వెలుతురులో వస్తారండి వాళ్ళు. మిడ్ నైట్ దొంగలు ఆ టైంలో తిరుగుతూ ఉంటారు. లేకపోతే చెడు సహవాసాలు చేసేవాళ్ళు కూడా మరి ఏ టైంలో ఉంటారంటే నైట్ టైంలో గ్రూపులుగా ఉంటూ ఉంటారు. అంటే చీకట్ల గల చోట్లలో దేంతో నిండి ఉన్నదంటండి? బలాత్కారంతో నిండిపోయిందంట. అంటే మనము ఎక్కడ ఉండకూడదంటే మరి సాతానుకు సంబంధించిన గల చోట్లలో మనం ఉండకూడదు. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అంటే సాతానుడు అనేవాడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడండి? శోధించాడు లేదండి. మరి 40 దినాలు అయినా మరి రాత్రి పగలు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చేసి ఏమంటుంది సాతాను? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకో అని చెప్తుంది.
శోధించిందా లేదండి? యేసుక్రీస్తు ప్రభువారినే శోధించుతంటే మనం ఎంత అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవునికి లోబడినప్పుడు ఎవరిని ఎదిరించాలని చెప్తుందండి? సాతాన్ని ఎదిరిస్తామని చెప్తుంది. కానీ లోకం రివర్స్ అయిపోయిందండి ఇప్పుడు. మనం సాతానుకు లోబడిపోతాం. ఎవరిని ఎదిరిస్తున్నాం? ఎవరిని ఎదిరిస్తున్నామండి? దేవుడిని ఎదిరిస్తున్నాం. మొన్న మా ఇంటి పక్క ఆయన ఒక ఆయన చనిపోతే, మొన్న ఈ ఊరేలండి. ఏ ఊరంటే నిమ్మకాయలు కొత్తపల్లి. పాపం అలా ఆయన చనిపోయాడు. ఆవిడకి ప్రార్థన చేసి వెళ్దామని నేను వెళ్తే ఆల్రెడీ లోపల ఒక పాస్టర్ గారు కూర్చున్నారంట. నేను ప్రార్థన చేశాకంటే నేను ప్రార్థన చేస్తానండి అంది ఆవిడ. ఆవిడ ప్రార్థన చేస్తున్నట్లేదని తిట్టేస్తున్నట్టు ఉంది నాకైతేని. గట్టిగా అరిచేస్తుంది ప్రార్థనలోని. ఈవిడేంటి ఇలా చేస్తుంది? దేవుడిని అడుగుతుందా, దేవుడిని బెదిరిస్తుందా అన్నట్టుగా ఉంది. అంటే యేసు నామంలో అంటున్నారు. దేవుడికి ఎప్పుడు కూడా మనం లోబడాలి. అది అసలే ఎదుటి వ్యక్తి అన్నప్పుడు ఎలా ఉంటుందండి? దేవుడిని తిడుతున్నాడు అనుకుంటుంది తప్ప దేవుని కోసం ప్రార్థన చేస్తుందని ఎవరు అనుకోరు. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే ఆయన్ని ఎదిరించేలా ఉంటున్నాయి. కాబట్టి మనం అన్నీ ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనం లోకంలో ఉంటూ ఉన్నాం. సాతానుడు ఏ స్థితిలో ఎప్పుడు మరి మనల్ని ఎప్పుడైతే సాతానుకు లోపడతామో మన జీవితాలు ఏమవుతాయండి? సాతానుకి స్వాధీనం అయిపోతాయి. చూడండి, కొంతమంది చర్చి మారినప్పుడు ఇంక తర్వాత ఎప్పుడు కూడా చర్చికి రాలేరు కొంతమంది. అండ్ అవునా కాదా? విశ్వాసం కలిగిన వారైతే మానరు, కానీ విశ్వాసం లోపించే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి మానారంటే మళ్ళీ రారు. కొంతమందికి ఈ ఆలోచన ఉంటుంది, ఎక్కడైతే ఆరాధనే కదా, ఎక్కడైతే చర్చే కదా అనుకుంటారు. మనకి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అందరూ ఒకటి అనుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎక్కువ దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటాం, కానీ ఈ లోకంలో తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అండి? ఎక్కువగా సాతాను గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాతాను గురించి తెలుసుకున్నప్పుడే మన జీవితాలు పాపానికి దూరంగా ఉంటాయి ఎప్పుడు కూడా. మరి కీర్తన గ్రంథము 1వ కీర్తన గ్రంథము 1వ కీర్తన 1వ వచనం ఆలోచన చేసినప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. ఇవన్నీ వాక్యం దేని గురించి చెప్తుందండి? సాతానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే మన జీవితాల్లో ఏ ఆలోచన రాకూడదండి? అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక. దుష్టులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో, దుష్టుడు అంటే అపవాది ఆలోచనలు మనలో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మనకు దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయో మనం దేవుని దగ్గరికి రావాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవునితో సహవాసం చేసే వారికి మరి దైవిక ఆలోచనలే ఉండాలి తప్ప హృదయంలో దుష్ట ఆలోచన రాకూడదు. ఎందుకంటే కొంతమంది చూడండి, మన శత్రువులు అంటే మనకి బంధువులు ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నప్పుడు కూడా మనకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు టైం వస్తుంది అప్పుడు వీడి పని చెప్తానంటాం. అదే ఆలోచన దుష్టుడు ఆలోచన. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మీ శత్రువు వచ్చినప్పుడు మరి ఎదురు తిరిగి కొట్టండి అని చెప్తుంది వాక్యం. ఏమని చెప్తుంది? శత్రువులను ప్రేమించమని చెప్తుంది. శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్తుంది. ఇది ఆలోచన అండి, దైవిక ఆలోచన. కాబట్టి ఒకటండి, మనం బయట ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో అందరం కూడా ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బంధువులు కాదండి, అందరూ కూడా ఈక్వలే. దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. మన సంఘాల్లో అందరిలో ఎప్పుడైతే భేదాలు వస్తూ ఉంటాయో, భేదాలు ఎవరు కలగజేస్తాడండి? సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం జీర్ణించుకోలేం. కానీ నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు ఎలా ఉండాలంటే మరి వాక్య ప్రకారమైన జీవితం నీలో ఉండాలి. క్రీస్తు ప్రభు విధానం నీలో ఉండాలి. నీ శత్రువును ప్రేమించాలి. నీ శత్రువును ప్రేమించకపోతే మరి వాక్య ప్రకారం నువ్వు ఉండకపోతే నువ్వు ఎప్పుడు కూడా సాతానుకు లోబడి ఉన్నట్టే. ఎందుకంటే ఒక వ్యక్తికి సాతానుకు లోబడినప్పుడు సాతానుడు ఉన్నప్పుడు ఎవరు ఉంటారండి ఆ వ్యక్తిలో? ఆ వ్యక్తులు ఎవరుండరు? దేవునికి మరి దేవుడు ఉండడానికి సహవాసం ఉండదని
మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకంటే పాపుల మార్గం నిలవకూడదండి. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఉండకూడదు. అలాగే అపహాసకులు అంటే కొంతమంది చూడండి అపహాసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి, అపహాస్యం చేస్తూ ఉంటారు. అటువంటి చోట కూడా మనం ఉండకూడదని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం ఆలోచన చేసినప్పుడు, నీవు దుష్టత్వమును చూచి ఆనంది దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవునికి మరి చోటు లేదంటండి. ఎక్కడండి? మరి చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, దేవుని యొద్ద చోటు లేదు. ఆయన ఎప్పుడు కూడా మంచి కార్యాలే చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతిదీ కూడా మరి మనుషుల గురించి మరి దినాలు చేసినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడండి, మొదటి దినం చూసి ఇది మంచిది, రెండవ దినం మంచిది. కానీ మానవులు ఏమంటున్నారు, ఆ రోజు ఏమైనా యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఈరోజు మంచిది కాదు, పొద్దున్న లేసి ఎవరి మొహం చూసామో అంటారు. అంటే ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే లోకంలో మనుషుడు కల్పించుకుంటూ ఉంటున్నాడండి. ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చింది అనుకోండి, ఏమంటారండి? ఎదురు రాకూడదు అంటాడు. అంటే ఎందుకు రాకూడదు అంటే ఆవిడ ఎదురు వస్తే ఏమొచ్చేద్దంటండి. మరి మొన్న ఒక ఆవిడ ఎదురు వస్తుంది, పర్లేదమ్మా రామ్మని చెప్పేసి వెళ్ళాను, నాకు బాగానే ఉన్నాను. మరి ఏమన్నా అవునా కదా? మొన్న ఒక ఆయన గుణపాలట్టిన ఎదురు వస్తుంటే రత్నకుమార్ గారు అన్నాడు, కొంచెం ఏపు ఆగేయాలని అంటే మాకు టైం లేదు మేము వెళ్ళిపోవాలన్నాడు ఆయన. అంటే ఏంటి, మీ గుణపంతో కాదు గొడ్డలతో వచ్చినా మేము వెళ్ళిపోతాం అన్నట్టే. మాకేమన్నా అయిందండి? ఏం అవ్వలేదు. ఎందుకంటే వీటికి మనం లోబడిపోయినప్పుడు ఎవరికి లోబడిపోతున్నామంటే లోకంలో ఉండే పద్ధతులకి అలవాటు పడిపోతున్నామండి. గుమ్మం ఎక్కి తుమ్మకూడదు, లేకపోతే ఏదో నల్లపిల్లి ఎదురొస్తే ఎదురెళ్ళకూడదు. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ కూడా మనుషుల మాటలు. వీటి వల్ల ఉపయోగం లేదు మనకి. మన విశ్వాస జీవితాన్ని చెడగొట్టడానికి ఇవన్నీ ఉన్నాయండి నిజం చెప్పాలంటే. మనుషుడు వాక్యాన్ని కట్టగినడు, కానీ దేని కట్టగింటాడు? పక్కింటి ఆవిడ వచ్చేసి నువ్వు అలాగే వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా అంటాడు. ఏమన్నా అవునా కదా? ఎవరైనా తుమ్మారనుకోండి ఆగిపోవాలంట. ఇప్పుడు ఆపరేషన్ తీసుకెళ్తారు, హార్ట్ అటాక్ వస్తుంది, తుమ్ముతారు, అప్పుడు ఆగిపోతారండి ఎవరన్నా? ఆగిపోతే ఏమవుతుంది పేషెంట్ పరిస్థితి? అలాంటి వాటిలో కొంతమంది ఆగరు. చూడండి, ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని కూడా ఆలోచన చేయాలండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మనుషులు మన జీవితాన్ని ఎప్పుడైతే పరీక్ష చేసుకోవట్లేదో ఆ పరీక్ష చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి, పాపాలు చేస్తున్నాం. మనిషి ఎక్కడ పరీక్ష చేసుకుంటాడండి ఎక్కువగా? బట్టల విషయంలో, డబ్బుల విషయంలో, బంగారం విషయంలో. అండ్ అవునా కదా? అన్ని విషయాల్లో జాగ్రత్తగా చెక్ చేసుకుంటుంటున్నాడు. కానీ మరి వాక్యం విన్నప్పుడు సరైన వాక్యాన్ని వింటున్నానా, మరి వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం జీవిస్తానన్న ఆలోచన ఎవరైనా చేసుకుంటున్నారండి? ఇప్పుడు ఆదివారం ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఏదో చర్చ్ మొన్న ఎవరో కానీ అన్నారండి, అక్కడ కొన్ని రోజులు తప్పదు, మరి ఏదో చర్చికి వెళ్ళాలి, తర్వాత నుంచి క్రీస్తు ఎక్కడున్నా చూసుకోవాలనుకుంటున్నారు. కానీ మరి ముందే చూసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు కదండి. ఆలోచన ఉంటుంది మనుషులకి. మనకి సాతానికి చోటు ఇవ్వడానికి చాలండి, చిన్న అవకాశం, చిన్న ఆలోచన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది సాతానికి చోటు ఇచ్చిన ఉన్నారు. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఉంటుందండి, ఆకాన్ ఏం చేశాడండి, దేవుడు ఏం చెప్పాడు, యెరికో పట్టణం శపితం అయిపోయింది కాబట్టి అందులో మీరు ఏం తీసుకోవద్దు అన్నప్పుడు మరి ఆకాన్ ఏం చేశాడండి, బంగారు కమ్మిని తీసుకున్నాడు, వస్త్రాలు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు, తన డేరా కింద భద్రంగా దాచుకున్నాడు. కానీ ఎంతమంది చనిపోయారండి అతను చేసిన పాపం బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో? ఎందుకంటే సాతానికి మనం చోటు ఇచ్చినట్లయితే కుటుంబం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుందండి.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంకా దేవుని వాక్యము మరి ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము 15వ వచనమండి. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతులని పేరు పెట్టును. వారు బేతుల నుండి ప్రయాణమైపోయిరి. అంటే ఎలాంటి చోట్లలో మనం ఉండాలి అంటే మరి దేవుని వాక్యం వినిపించే చోట్ల మనం ఉండాలంటండి. ఎందుకంటే ఆనాడంటే వాళ్ళ దేవునితో మాట్లాడేవారు విశ్వాసం ద్వారా. కానీ ఈనాడంటే మనకి దేవుడు ఏమి ఇచ్చాడండి? వాక్యం ఇచ్చాడు. మన దేవునితో మాట్లాడాలంటే ఎప్పుడు కూడా వాక్యంతో మాట్లాడటమే. వాక్యం ఏమై ఉందండి? దేవుడే అన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఎప్పుడైనా మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా తప్ప ఇంకే విధంగా కూడా మనం మాట్లాడలేము. చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు కనిపించి మాట్లాడాడు అంటారు. అదంతా ఏంటండి? అంటే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే అంటే నమ్మించి అసలు బైబిల్ ఎక్కడ కూడా దేవుడు మాట్లాడినట్టు లేడు. యోహాను సువార్తలో ఏం చెప్తుంది? ఏ నరుడు నాతో మాట్లాడలేదని చూడలేడు, చూస్తే ఏమవుతాడని చెప్తుందండి? చూసిన మనిషి బతకడంటండి. అంటే ఆ వ్యక్తి వచ్చి మనతో చెప్పాడంటే ఆ వ్యక్తి బతకుండకూడదు వాక్య ప్రకారంగా అయితే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా. నాకు ఒకసారి చిన్నప్పుడు అంటే ప్రార్థన అంటే తెలియదండి. ప్రార్థన చేయడం వచ్చేదిగా చిన్నప్పుడు. ఎలా ప్రార్థన చేయాలని అడిగితే ఒకసారి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏమన్నారంటే నువ్వు ఎలాగ మనిషితో ఎదురుగా మాట్లాడతావో అలాగే దేవునితో మాట్లాడటమే. మనిషి అంటే ఎదుర్కొంటాడు, మరి దేవుడు ఎదుర్కొంటాడండి. వాళ్ళు ఒకసారి మాట్లాడదామని చెప్పేసి అలాగే కళ్ళు మూసుకుని నేను మాట్లాడాను. అంటే మాట్లాడటం అంటే అప్పుడు ప్రార్థన చేయడం కూడా రాదు. అంటే ప్రార్థన చేసాడంటే ఎలా ప్రార్థన చేసంటే మామూలు మనిషితో మాట్లాడినట్టు. ఆ విధంగా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఎవరితో మాట్లాడుతున్నట్టు ఉండాలండి ఎప్పుడు కూడా. మన ప్రార్థన అంటే మనం ఎవరితో మాట్లాడతాం? దేవునితో మాట్లాడతాం. మరి తెలియనప్పుడు కూడా నేను అలాగే మరి మాట్లాడటం బట్టి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించేవాడు. అంటే మనం దేవునితో ఎప్పుడు మాట్లాడాలి అంటే మనం ప్రార్థనలు ఎక్కువగా ఉంటూ వాక్యంలో ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సహవాసంలో ఉంటామండి. ఆ చోట్లలో మనం ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం తప్ప సాతానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండు, ఎప్పుడు వాక్యంలో ఉన్నప్పుడు సాతాను నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే నీకు దైవ ప్రకారమైన ఆలోచనలే తప్ప మరి చెడు ఆలోచనలు ఎప్పుడు రావండి. ఎందుకంటే మనకు తెలిసిపోద్ది ఒక వ్యక్తి దేవునిలో ఎక్కువగా ఉన్నాడా లేడా అనే విషయం మన నోటిపాటు బట్టి మన ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిలో ఉండాలని చెప్తుందండి దేవుని వాక్యం? ఏ చోటులో ఉండాలంట? మనం ఎప్పుడు కూడా దేవునిలో ఎక్కువ ఎదిగే చోట్ల మనం ఉండాలి. అందుకే ప్రతిరోజు కూడా మనం ఒక సమయాన్ని దేవునికి కేటాయించాలని ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. అండ్ అవునా కదా? ఒక వ్యక్తి ఒక రోజులో దేవునితో సంబంధం లేదు అంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా బలహీనపడిపోతున్నట్టే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన పనికి మనం కేటాయిస్తాం సమయం. మరి దేవుని సమయానికి మనం సమయం కేటాయిస్తున్నామండి? దేవుడు రోజుకి 24 గంటలు ఇస్తున్నాడు. ఆ 24 గంటలు మనం లోకంలో పని చేసుకుంటూ ఉంటే మరి ఇంకా దేవునితో ఎప్పుడు మాట్లాడతామండి? ఇప్పుడు మనుషులు కూడా ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లతోనే ఉంటున్నారు. మొన్న ఒక పిల్లకి కొల్లే కనిపించట్లేదు అంటండి, కాలచోటు పడింది అంటున్నారు. ఎందుకు? సహవాసం దేంతో ఉంటుంది ఎక్కువ? కొల్లు పోయినా కూడా ఏం వదలట్లేదండి, ప్రాణం పోయినా కూడా వదలరు నాకు తెలిసి. ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి ఫోన్ ఉంటే చాలండి, ఆయన మీరు వారం రోజులు ఛార్జింగ్ ఉండేలా ఉంచేసినా సరే ఆడు ఉండిపోతాడు తప్ప ఇంకేం మాట్లాడు.
ఎందుకంటే మొన్న ఓ ప్లేస్కి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు చిన్న పిల్లోడండి. ఎలా పడుకుంటున్నాడు, ఫోన్ చూత చూత పడుకుంటున్నాడు. మళ్ళీ లెగ్గానే ఫోన్ అడుగుతున్నాడు. అంటే అమ్మనేమో నాన్న ఇంక అందరిని ఎవరిని మర్చిపోతున్నారు. పిల్లలకు ఇప్పుడు ఆకలి కూడా వేయట్లేదు. దేనివల్ల? అంటే ఫోన్ ఉంటే చాలు ఇంకా. ఆ ఫోన్ పక్కదైతే అమ్మ ఆకలి అంటున్నాడు తప్ప ఆ ఫోన్ ఎడుతుంటే మళ్ళీ ఆకలి కూడా గుర్తున్నట్లేదు. అంటే చిన్న పిల్లలు మరి ఎలా పాడైపోతున్నారంటే తల్లిదండ్రులు బట్టేనండి. ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు రేపు ఫోన్ ఎందుకు చూస్తున్నారంటే మరి నువ్వెందుకు చూస్తున్నావు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చూడకూడదండి. దానికి ఆన్సర్ ఉందా? ఇప్పుడు పిల్లోడు నువ్వెందుకు ఫోన్ చూస్తున్నావంటే నువ్వెందుకు చూస్తున్నావంటే దానికి సమాధానం చెప్పగలం మనం. అంటే మన పిల్లల్ని ఎవరు పాడు చేస్తున్నారండి? మనమే పాడు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఫోన్ చూస్తున్నప్పుడు ఇది వెనకాల నుంచి చూస్తున్నాడు, పక్క నుంచి చూస్తున్నాడు. పోనీ మనం రెప్పేస్తున్నాడు, రెప్ప కూడా ఇట్లా ఇలా చూస్తున్నాడు మళ్ళీని. అంటే మనం చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారండి ఎక్కువగా. కాబట్టి మనం ఈ విధానంలో ఉన్నప్పుడు పిల్లలు కూడా మరి దేవునికి దూరం అయిపోయి దేనికి దగ్గర అవుతున్నారండి? ఫోన్కి దగ్గర అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఫోన్ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోరండి. తల్లిదండ్రులు పనులు చేసుకుంటారు. ఆ ఫోన్లో ఎలాంటివి చూస్తున్నాడు, ఎలాంటి వీడియోలు చూస్తున్నాడు, దాన్ని బట్టి ఆ పిల్లోడు మైండ్ ఏ విధంగా మారుతుంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఫోన్ అనేది చెప్పలేమండి. ఏమి, ఎప్పుడు, ఎలా, ఏంటని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తి పాడైపోవడానికి కారణం ఏ విధంగా అవ్వచ్చు. కానీ మరీ ముఖ్యంగా ఫోన్లు బట్టి పిల్లలందరూ పాడైపోతున్నారు. అంటే అశ్లీల చిత్రాలు చూడటం, లేకపోతే ఇప్పుడు ఫోన్లో కూడా ఎక్కువగా ఏమొస్తున్నాయండి, ఎక్కువ బూతులు వచ్చేస్తున్నాయి వీడియోల్లో కూడా. అవి కూడా ఎవరో పిల్లలు మళ్ళీ పాటలు పాడుతూ వాళ్ళ కూడా వదిలేస్తున్నారు మాటలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే పిల్లోడిని ఎప్పుడు కూడా వాక్యం నడిపించాలి. ఒరే ఈయనకి ప్రార్థన నేర్పిస్తాను, ప్రార్థన అలా చేయాలి, అయితే వాక్యం ఏ విధంగా చదివించాలి. ఇప్పటికీ మా ఇంట్లో మేము ప్రార్థన పెట్టుకున్నప్పుడు మా వదిన గారి పాప ఉందండి. ఆ పాప చేత ఇప్పుడు కూడా వాక్యం చదివిస్తూ ఉంటాను. ఒకసారి మా వదిన గారు, ఒకసారి నా వైఫ్. ఎందుకు అంటే ఇలా వాక్యాలు స్టడీ చేయడం ద్వారా వీళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఎవరో చదివితే అంటాం కాదు, కానీ మనం కూడా ఎక్కువగా స్టడీ చేయాలని ఉండాలి. నేను మొన్న ఒకసారి ఒక మాట చెప్పాను. మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఏమంటే మన దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పింది ఏమైనా చేస్తున్నాం మనం? ఆయన చెప్పింది చేయకపోతే మనం సాతాను చెప్పింది చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా మరి ఏ చోట్లలో ఉండాలి మనం ఆలోచన చేసినప్పుడు? యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, అంతటా మరియు యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరును చావకుండును అనెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మరి ఏమంటుందండి? లాజరు చనిపోయినప్పుడు మరి మరియ చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉండుంటే మరి లాజరు చనిపోకపోనని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే యేసు ఉన్న చోటనే మనం ఉన్నట్లయితే మనము ఎవరిలో ఉంటామండి ఎక్కువగా? ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఎక్కువగా మరి వాక్య ప్రకారంగా సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా ఎవరితో ఉంటాడండి? దేవునితో. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఫోన్ చేస్తే అసలు ఏం మాట్లాడుతున్నాం ఎదుటి వ్యక్తితో? ఒకవేళ అన్యుడు అనుకోండి, దేవుని గురించి చెప్తున్నామండి. కొన్ని స్నేహితుడు ఉన్నాడు అనుకో, రక్షణ పొందకుండా ఆ వ్యక్తితో దేవుని గురించి మాట్లాడతాం మనం.
అంటే ఊర్లో విషయాలన్నీ మాట్లాడతాడు, ఆ పేటలో విషయాలన్నీ తెలుసుకుంటాడు. అండ్ అవునా కదా? కానీ ఏం మాట్లాడుతున్నాం మనం? దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాం రోజంతట్లో? పోనీ ఎవరికైనా చెప్పడానికి మనం ప్రయత్నించామా? కొంతమంది అంటారండి చెప్పినా అంటారు కానీ చెప్పరు వాళ్ళు. కానీ ఏమంటారు? చెప్పినా ఏంటో అసలు నువ్వు ప్రయత్నించాలి కదా. అలాగని అందరూ అనుకున్నారనుకోండి, దేవుని సువార్త ఎక్కడికి వెళ్దాం. కాబట్టి మన ఆలోచనలు మారాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి అపవాదికి చోటిచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినట్లయితే టైం సరిపోదు కాబట్టి మామూలుగా చెప్తాను. మరి అపవాదికి చోటిచ్చిన వారు ఎవరండి? మరి మనందరికీ కూడా గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? అపవాది చోటిచ్చినంటే ఎవరు గుర్తొస్తారండి? ఆది కాండంలో అవ్వ ఆదాం గుర్తొస్తూ ఉంటారు. అంటే అపవాదికి ఏం చేశారు? చోటిచ్చారు. కాబట్టి మన అపవాదికి చోటు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వకూడదండి. అది ఇంట్లోంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ మన జీవితాల్లో మనం మాత్రం దేవుని గురించిన ఆలోచన ఉన్నప్పుడు మరి సాతాను గురించి మనం కూడా ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలండి? పాపంలో పడకుండా ఆలోచన చేయాలి. ఇప్పుడు సంసోన్ ఎలా పడిపోయాడు? దెలీలాకి ఏం చెప్పాడండి? తన బలం ఎలా పోద్దని దేవునికి నాజీర్యం చేయబడిన వ్యక్తి అని చెప్పాడు. ఇప్పుడు దెలీలాకి మరి సంసోన్ రహస్యం చెప్పడం బట్టి ఏమయ్యాడు సంసోను? సంసోన్ ఏం చేస్తున్నారండి? కొల్లు తీసేసి మరి గొలుసులతో బంధించి మరి ఫిలిస్తీన్లు బంధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది మరి సాతానుకు లోబడినప్పటికీ కూడా మరి మన జీవితంలో మనం ప్రతిదినము కూడా మరి ఆలోచన చేసుకోవాలండి. మరి ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? మరి ఆ వెండి కాసులకి ఏమయ్యాడు? వెండి కాసు దాచుడైపోయాడు కాబట్టి ఎవరు నమ్మేశాడు? యేసుక్రీస్తు ప్రభువారికి మరి పట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా పాప స్థితిలో ఎప్పుడూ ఉండకూడదండి. చాలామంది పాపం చేసిన వాళ్ళు ఏమంటారండి? దావీదు అంటాడు పాపం చేశాడు మనం ఎంతండి అంటాడు. మరి దావీదు పాపం చేసిన తర్వాత ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. అది ఎవరన్నా ఆలోచన చేస్తారా? మరి అంత పశ్చాత్తాపం నీలో ఉంటుందా? ఈనాడు చాలామంది పాపం అంటే చాలా ఈజీగా పాపం చేసేస్తున్నారు కానీ జీవితాల్లో ఏముండట్లేదండి? పశ్చాత్తాపం అనేది ఉండట్లేదు. ఎందుకంటే ఒక పొరపాటున ఒక వ్యక్తి పాపం చేసినా మనం ఎప్పుడు కూడా మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడగాలండి. ఎందుకంటే అసలు పాపం చేయకుండా మనసే మనకు ఉండాలి. సపోజ్ పాపం అనేది మనలోకి వచ్చినప్పుడు ఎక్కువగా మనం దేవునిలో ఉండాలి. కాబట్టి అపవాదికి మనం చోటు ఇచ్చినట్లయితే మరి మనకి ఏం సిద్ధపరచబడి ఉన్నదండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. మన జీవితంలో మనం అపవాదికి చోటు ఇవ్వకూడదండి. అందుకే ఎక్కువ దేవునిలో సహవాసం ఉండాలి. మనం ఆదివారం అయినప్పటికీ, శుక్రవారం అయినప్పటికీ, కృతజ్ఞ కూడిక అయినప్పటికీ, ఏదైనప్పటికీ కూడా మనం చర్చిలో సహవాసంలో కూడి ఉండాలి. మన కుటుంబంలో కూడా దేవునికి సమయాన్ని ఇస్తే ఏం చేయాలండి? కుటుంబ పరంగా కలిసి ఎప్పుడు కూడా మనం దేవునికి మరి ప్రార్థన చేసే మరి గుణం అనేది మనకు ఉండాలి. మనకు పనులు అన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునికి ఒక్క 10 నిమిషాలు మనం కేటాయించలేమండి. మరి 24 గంటలు దేవుడేస్తున్నప్పుడు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతించడానికి కూడా టైం లేదంటారు చాలామంది. అవునా కాదా? మరి దేవుడికి ఏమీ ఇవ్వకపోతే ఏమి ఉండదు. అది మనం గుర్తుంచుకోవాలి.